ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న తల్లికి వందనం కార్యక్రమం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు తల్లికి వందనం స్టూడెంట్ కిట్ అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం అమలు చేసిందని, అది ఇంట్లో ఒక్కరికి మాత్రమే చెల్లించేది అని. కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ. 15,000 ఆర్థిక సాయంతో పాటు స్టూడెంట్ కిట్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని త్వరలోనే అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. ఆధార్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఖచ్చితంగా విద్యార్థి 75% హాజరు ఉండాల్సిందేనని ప్రభుత్వం మార్గదర్శకాలలో వెల్లడించింది. తల్లికి వందనంకు మార్గదర్శకాలు ఇవే. 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ఎన్డీఏ ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయనుంది. ఈ పథకంలో భాగంగా విద్యార్థి తల్లికి రూ. 15,000 ఆర్థిక సాయం ప్రతి ఏడాది ఇస్తామని హామీ ఇచ్చింది. సూపర్ 6 హామీలలో ఈ హామీ ఒకటి. తల్లికి వందనం పథకంలో భాగంగా స్టూడెంట్ కిట్ కూడా అందించనుంది. ఇప్పటికే స్కూల్స్ తెరిచిన నేపథ్యంలో ప్రభుత్వం పథకాన్ని అమలు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ కలిగి ఉండాలని ఆదేశించింది. ఆధార్ లేకపోతే ఆధార్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. స్టూడెంట్ కిట్ కింద అందించేవి ఇవే. తల్లికి వందనం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని కండీషన్ పెట్టింది. స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ, ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్, 3 జతల యూనిఫామ్, బెల్టు, జత బూట్లు, 2 జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్లు, ఆంగ్ల నిఘంటువు ఇవ్వనున్నారు. పాఠశాలలో విద్యార్థి 75% హాజరు ఉంటేనే తల్లికి వందనం కింద రూ. 15,000 అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లికి వందనం, స్కూల్ కిట్ పథకాలు ఆధార్ ధృవీకరణ ద్వారా అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆధార్ లేకపోతే ఈ ఐడెంటిటీ కార్డులు తప్పనిసరి. ఇదిలా ఉంటే తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ వంటి పథకాల ప్రయోజనాలు పొందాలంటే లబ్ధిదారులు ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులలో ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది. ఆధార్ వచ్చే వరకు ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, రేషన్ కార్డు, పాస్పోర్టు, బ్యాంకు లేదా తపాలా పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్సు, వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దారు ఇచ్చే పత్రం, విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.